హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం TG86కి సంబంధించి సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ లెటర్స్ అయితే రావడం జరిగింది. ఎవరైతే బీఈడీకి సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇచ్చుకున్నారో వాళ్ళకి సంబంధించి అలాట్మెంట్ లెటర్స్ అయితే రావడం జరిగింది. ఈరోజు మనం అలాట్మెంట్ లెటర్ చూసుకున్న తర్వాత చాలామంది కొన్ని కామెంట్స్ కూడా అడుగుతున్నారు. ఫస్ట్ ఫేజ్లో మాకు సీట్ వచ్చింది, కానీ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ కూడా నచ్చట్లేదు. మేము ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్లోనే ఉండాలంటే ఏం చేయాలి, అసలు సెకండ్ ఫేజ్లోకి వెళ్ళాలంటే మరి ఇంకా వేరే వాళ్ళు అడుగుతున్నటువంటి డౌట్, సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా వెళ్ళాలంటే ఏం చేయాలి, అసలు ఇవన్నీ డౌట్ల గురించి క్లారిటీగా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో ట్రై చేయండి. ఎవరికైనా వీడియో అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మనం అలాట్మెంట్ లెటర్ గురించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఫీ పే చేయాలి, అసలు తర్వాత ప్రాసెస్ ఏంది అన్నిటి గురించి క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ముందుగా మీ మొబైల్ ఆర్ పీసీ ఎందులో అయినా సరే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో TG86 అని టైప్ చేయండి. TG86 అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ట్యాబ్ అనేది ఫస్ట్ లింక్ని అయితే ఓపెన్ చేసేయండి. ఫస్ట్ లింక్ని ఓపెన్ చేస్తే మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనం అడ్మిషన్ సంబంధించిన అన్ని ప్రక్రియలు ఏం చేసుకోవాలనుకున్నా, అంటే ఏ ప్రాసెస్ అయినా సరే మనకి ఈ వెబ్సైట్లో ఉంటుంది. అడ్మిషన్ ప్రాసెస్ అనేది TG86 2024 అడ్మిషన్స్కి సంబంధించిన లింక్ ఇది అనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ కిందికి చూడండి, మనకైతే వచ్చిందనమాట సెకండ్ ఫేజ్ సంబంధించిన అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. చూడండి, ఇక్కడ ప్రొవిజనల్లీ క్యాండిడేట్స్ అలాట్మెంట్ లాగిన్ సెకండ్ ఫేజ్ 2 అని ఉంది, ఫేజ్ 2 అని ఉంది. ఇక్కడ లాగిన్ అయ్యి మీ సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్ ఏదని మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తాను. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు హాల్ టికెట్ నెంబరు, తర్వాత అదేవిధంగా ర్యాంకు ఎంటర్ చేయమంటే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ ర్యాంకు, తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ కూడా అడుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక పాస్వర్డ్ ఇస్తారు, ఆ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. ఈ విధంగా ర్యాంక్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసేయండి. మీరు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేస్తే మనకు సెకండ్ ఫేజ్లో కాలేజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఓపెన్ చేసిన దాడే మనకి ఇదే విధంగా రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, ఫాదర్ నేము, మదర్ నేము, క్యాండిడేట్ నేము, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవన్నీ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి, మనకు ఇక్కడ సీట్ అనేది అలాట్మెంట్ అయింది అనేది మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇచ్చారనమాట. మనకు అలర్ట్ అయినటువంటి కాలేజ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్కి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ మాసప్ ట్యాంక్లో అలర్ట్ అయింది అనమాట. బయాలజికల్ సైన్స్లో అలర్ట్ అయింది. మీకు కోర్స్ ఏ విధంగా అలర్ట్ అయింది అనేది చూడండి. ఇక్కడ అలర్ట్ అయినటువంటి ఫేజ్ అనేది సెకండ్ ఫేజ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు కదా, మనకి ఇక్కడైతే పేమెంట్ అయితే ఫీ చేయాలన్నమాట. మనకి ఇచ్చిన మొత్తం కాలేజీలో ఉండేటటువంటి ఫీజు ఎంత, కోర్స్ ఫీజు అనేది సంవత్సరానికి మనకు 3140 రూపాయలు ఉంది. ఇక్కడ గ్రీన్ ఫండ్ అనేది 1000 రూపీస్ ఉంది. అంటే ఇప్పుడు మన కాలేజీలో సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే 1000 రూపీస్ ఈ పింక్ కలర్లో ఉన్న అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్లో. తర్వాత కాలేజ్ ఫీ వచ్చేసరికి ట్యూషన్ ఫీ కాలేజీలో తర్వాత తీసుకుంటారు. ఇప్పుడైతే మనం ట్యూషన్ ఫీ అమౌంట్ గ్రీన్ ఫండ్ అనేది మన సీట్ కన్ఫర్మ్ కావడానికి, కాలేజీలో సర్టిఫికేట్ ఇవ్వడానికి, కాలేజీలో ఎవరైతే కాలేజ్కి వెళ్ళి ఈ ఫీ పే చేసి కాలేజీలకు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చెప్పాను, ఆ వీడియో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ వీడియోలో చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి కాలేజీలో ఇస్తేనే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఇక్కడ అమౌంట్ పింక్ కలర్ ఉన్నటువంటి ఈ అమౌంట్ని పే చేస్తేనే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు ఆ అమౌంట్ కూడా ఏ విధంగా పే చేయాలో చూపిస్తాను. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనము ఆన్లైన్లో ట్యూషన్ ఫీకి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి ఫీ అయితే మనం పే చేయాలి. తర్వాత మనకు అలర్ట్ అయినటువంటి కాలేజ్కి వెళ్ళి మనము సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసి మన సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక చాలా డౌట్స్ అయితే అడగడం జరిగింది అనమాట. వాటి గురించి కూడా మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే మనకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అని అడుగుతున్నారు అనమాట. వాటి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనము 27 నుంచి ఇక్కడ ఉంది కదా, 27 సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ లోపల మీరు రిపోర్టింగ్ చేయాలన్నమాట. కాలేజీలో ఈ మనకి ఇచ్చినటువంటి ఈ ఫీని పే చేసి మనం కాలేజీలో రిపోర్టింగ్ చేస్తే మన సీట్ కన్ఫర్మ్ అవుతుంది. లేకపోతే మీరు ఫీ పే చేసినా కన్ఫర్మ్ కాదు. సీట్ ఖచ్చితంగా మీరు ఫీ పే చేసి కాలేజీలో సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేస్తేనే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫీ పే అని ఉందా, ఆ ఫీ పే పైన క్లిక్ చేస్తే మనకు అలాట్మెంట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మనమైతే ఫీ పే చేయొచ్చు. ఫీ పే పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ కార్డ్ నెంబర్ లేకపోతే మీరు ఏదైనా పే చేయొచ్చు అనమాట. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్ బ్యాంకింగ్ ఏదైనా యూజ్ చేసి పే చేయొచ్చు. డెబిట్ కార్డ్ ద్వారా అయితే మనం పే చేయడానికి ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. మీరు ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ ప్రొసీడ్ టు విత్ పేమెంట్ క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే
ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే మనకైతే మన సీట్ అనేది కన్ఫర్మ్ అవ్వడానికి ఫీ అలాట్మెంట్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. ఫీ పేమెంట్ చేసిన తర్వాత అలాట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత మీరు అలాట్మెంట్ లెటర్ తీసుకొని, నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఆ వీడియో డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ ఐకార్డ్స్లో కానీ ఇస్తాను అనమాట. ఆ వీడియో చూసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళండి. ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళిన తర్వాత మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేయాలన్నమాట. చాలామంది అయితే కొన్ని డౌట్స్ కూడా అడుగుతున్నారు, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఆ డిస్కషన్ ఏంటంటే, డౌట్స్ ఏంటంటే, మనము ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందన్న మాకు, సెకండ్ ఫేజ్లో మాకు కూడా మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకుంటే మళ్ళీ సీట్ వచ్చింది, కానీ మాకు ఫస్ట్ ఫేజ్లోనే నచ్చింది సీటు, మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ఫీ పే చేయకండి, అసలు కాలేజీలో రిపోర్టింగ్ చేయకండి, ఉన్న కాలేజీలోనే సర్టిఫికేట్స్ అట్లే ఉంచండి, మీరు అక్కడే ఉండండి. అంటే ఎలాంటి అలాట్మెంట్ లెటర్కి సంబంధించి కన్ఫర్మ్ అయితే చేయకండి, మీరు ఫీ అయితే పే చేయకండి, మీ సీట్ అదంతా కదా వెళ్ళిపోతుంది అనమాట, ఏం ప్రాబ్లం కాదు. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఫీ పే చేసి ఆ కాలేజ్లో మీకు వచ్చినటువంటి కాలేజీలో మీకు వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తేనే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది, లేకపోతే మీ సీట్ కూడా కన్ఫర్మ్ కాదు. ఖచ్చితంగా ఇదే విధంగా ప్రాసెస్ ఖచ్చితంగా మీరు ఇలాగే చేయాలి. ఎందుకంటే ఈ విధంగా చేస్తేనే, మేము చెప్పినట్టు చేస్తేనే మీ సీట్ అయితే కన్ఫర్మ్ కావడం జరుగుతుంది సెకండ్ ఫేజ్లో. ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకుని ఉంటారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ వాళ్ళు అయితే సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకా చాలా రకాలైనటువంటి చాలా డౌట్స్ అయితే అడుగుతుంటారు, కామెంట్స్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా మీరు ట్యూషన్ ఫీ అనేది ప్రైవేట్ కాలేజీలో చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజీలో ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలో మీరు కోర్స్ చేయడానికి ట్రై చేయండి. మనకు ఎడ్యుకేషన్ కూడా గవర్నమెంట్ కాలేజ్ లోపల కొంచెం బెటర్గా చెప్తారు. పక్క మనకు ప్రైవేట్ కాలేజ్లో రెగ్యులర్గా క్లాసులు కూడా నడవంట. మీరు రికార్డ్స్ అవన్నీ ఎవరైతే ఇంటికాడ ఉండి చేయాలనుకుంటారో కొందరు ఉంటారు కదా, ఇంటికాడ ఉండి చేయాలని అనుకునే వాళ్ళకు ప్రైవేట్ కాలేజ్ అయితే బెటర్. కానీ రెగ్యులర్గా మేము కోర్స్ చేయాలి, అన్నిటినీ కోర్స్ని కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం పక్క గవర్నమెంట్లోనే చేయడానికి ట్రై చేయండి. గవర్నమెంట్లో సీట్ రాకపోతే ప్రైవేట్లో అయినా చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు రికార్డ్స్ అవన్నీ చాలా వర్క్ అయితే ఉంటుంది బీఈడీ లోపల. ఖచ్చితంగా టీచింగ్ మీద ఫీల్డ్ లోపల ఇంట్రెస్ట్ బాగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బీఈడీ చేయడానికి ట్రై చేయండి. లేదు మేము ఇంకా వేరే కోర్స్ చేస్తున్నాం అన్నప్పుడు వేరే కోర్స్ చేయడానికి ట్రై చేయండి. చాలా అయితే మనకు వర్క్ అయితే ఉంటుంది, కోర్స్ అంత ఈజీగా అయితే ఏమైపోదు. కాబట్టి ఫ్రెషర్గా చేస్తున్నటువంటి వాళ్ళకు చిన్న సజెషన్గా ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుందని మాత్రమే షేర్ చేస్తున్నాను అనమాట. మీకు ప్యాషన్ ఉన్నదాన్ని చేస్తేనే మీరు తొందరగా క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎట్లుంటుందంటే చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. తర్వాత మనము డిఎస్సి జాబ్ కొట్టాలైనా సరే, లేకపోతే ఇంకా మనం ప్రైవేట్గా చెప్పాలన్నా కూడా కొంచెం మీరు ఇవన్నీ కోర్స్ కంప్లీట్గా బెటర్ మార్క్స్ ఉంటేనే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. కాలేజ్ వాళ్ళు కానీ స్కూల్స్ వాళ్ళు కానీ ఎక్కడైనా సరే మీకు ప్రిఫరెన్స్ రావాలంటే మీకు బెటర్ మార్క్స్ ఉంటుంది. కాబట్టి మీరు మంచిగా రెగ్యులర్గా వెళ్ళి కాలేజ్కి చేస్తే మీరు అక్కడ సబ్జెక్ట్స్ అన్ని క్లారిటీగా నేర్చుకొని మీరు మంచిగా చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వీడియోని వాళ్ళకి షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.